టీవీ45 న్యూస్ కి స్వాగతం. తారకరామ తీర్థసాగర్ రిజర్వాయర్ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు అన్నారు. గుర్ల మండలం ఆనందపురం వద్ద నిర్మాణంలో ఉన్నటువంటి ప్రాజెక్టు బ్యారేజ్ పనులను ఆయన మంగళవారం పరిశీలించారు. ముందుగా ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ లో ప్రాజెక్టు మ్యాప్లను తిలకించారు. ప్రాజెక్ట్ ఇంజనీర్లతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. అనంతరం బ్యారేజ్ ను పరిశీలించారు. ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రాజెక్ట్ ను పూర్తి చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. విజయనగరం పట్టణాన్ని త్రాగునీరు, భోగాపురం విమానాశ్రయానికి నీటి అవసరాలను తీర్చడమే కాకుండా సుమారుగా 20,000 ఎకరాలకు పైగా సాగునీరు అందించే తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్టు నిర్మాణం ఎంతో అవసరమని చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలోని బ్యారేజ్ పనులు 90% పూర్తయినప్పటికీ గత ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేసిందని చెప్పారు. నిర్వహణ సైతం చేపట్టకపోవడంతో ప్రాజెక్టు గేట్లు, ఇతర నిర్మాణాలు తుప్పుపట్టిపోయాయని తెలిపారు. ప్రాజెక్టు డైవర్షన్ కెనాల్ 60%, సొరంగం పనులు 20% పూర్తయ్యాయని చెప్పారు. సుమారు 2.7 టీఎంసీల నీటిని నిల్వ ఉంచే రిజర్వాయర్ మట్టిగట్టు నిర్మాణ పనులు 60% మేరకు పూర్తయ్యాయని తెలిపారు. మిగిలిన పనులను వేగంగా పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. అలాగే R&R క్రింద దాదాపుగా 175 కోట్లు పెండింగ్ ఉందని, దానిని చెల్లిస్తామని అన్నారు. అప్పుడు కాకపోతే వాళ్ళు పొలిటికల్ లైన్ కూడా కాకపోతే అప్పుడు చేయాలి. మీరు వేరు ఎమ్మెల్యేని కన్సల్ట్ చేసుకోవచ్చు. R&R ఒకటి, ల్యాండ్ ఎక్విజిషన్ ఒకటి మీరు చేసుకునేటప్పుడు ఏంటంటే లోకల్ ప్రజాప్రతినిధులతో మీరు టైప్ చేసుకుంటే మీకు ఈజీ అవుతుంది వర్క్. ఇప్పుడు అక్కడ మా గ్రామ కమిటీ వాళ్ళు ఉంటారు, మండల కమిటీ వాళ్ళు ఉంటారు, వాళ్ళు కోఆర్డినేట్ చేసుకుంటారు. మీరు అట్లా సార్ మాట్లాడండి సార్, కూర్చోబెట్టి మీరు ఇంటర్నల్ గా సార్ మీటింగ్ పెట్టుకోండి సార్. ఆయకట్టు మనం ఎవరు చంపవచ్చు మన దారిలో దాటేది సార్ కొద్దిగా వాటికి పెయింటింగ్ అయిపోతే మరి పోతాయి ఎంత లేకపోతే ఫైల్ మాది రోజు వచ్చింది సార్. అది మనకి లేదు కదా, ఎవరైనా లేదు కదా, లేకపోతే గవర్నమెంట్ లేకపోతే ఎవరైనా ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఏదైతే ఈ యొక్క ప్రాజెక్టు అవసరాన్ని ఏదైతే తెలియజెప్పారో మరి చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద కూడా ఒక ప్రాధాన్యత. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకటే చెప్పారు, ఏదైతే ఉత్తరాంధ్ర జిల్లాలు ఏవైతే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఏదైతే ఉన్నాయో ఇవి మనకి అత్యంత అవసరమైనటువంటి జిల్లాలు. ఖచ్చితంగా ఆ జిల్లాలకి ఇప్పుడు మనం రుణం తీర్చుకునేలాగా పనిచేయాలి. ఒక 2 రోజులు అవసరమైతే ఆ ఉత్తరాంధ్రలో ఉండి అక్కడ ప్రాజెక్టుల యొక్క స్థితిగతులు, పనితీరు అన్నీ కూడా
ఒక రిపోర్ట్ తయారు చేసి ఇస్తే మనం ప్రయారిటీలో ఉత్తరాంధ్రకి మనం ప్రయారిటీ ఇచ్చి ఆ బ్యాలెన్స్ పనులన్నీ కూడా మనం పూర్తి చేయాలనేటువంటి సంకల్పం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారమే ఈ రోజు నేను కూడా ఈ ఉత్తరాంధ్ర రావడం జరిగిందనే సందర్భంగా మరి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో కూడా ఈ యొక్క ప్రాజెక్టుకి సంబంధించి ఏవైతే బ్యాలెన్స్ వర్క్లు ఉన్నాయో అన్ని కూడా డిస్ట్రిబ్యూషన్ చేయనున్నాం. దగ్గర ఇంకా 807 కోట్ల రూపాయల వరకు ఈ యొక్క తారక రామతీర్థ సాగర్ ప్రాజెక్టు పూర్తి చేయడానికి అవసరం అవుతుందని చెప్పడం జరిగింది. అట్లానే గత 15-20 సంవత్సరాల నుంచి అట్లా అంచనాలు పెరుగుతూ వస్తూ ఉన్నాయి. అంచేత సాధ్యమైనంత వరకు అంటే ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బందులు ఉన్నాయి. విధ్వంసం చేసినటువంటి పరిస్థితి గత పరిపాలన, అందులో మా ఇరిగేషన్ శాఖే ఎక్కువ విధ్వంసానికి గురైనటువంటి పరిస్థితి. మరి ఇటువంటి స్థితిలో ఉత్తరాంధ్ర దృష్టిలో పెట్టుకుని ఉత్తరాంధ్ర ప్రజలు ఎప్పుడు ఆ రోజు తెలుగుదేశం పార్టీకి కానీ ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వానికి కానీ ఎప్పుడు కూడా మద్దతుగా నిలుస్తున్నారు. అటువంటి ప్రజలకు రుణం తీర్చగలనేటువంటి అవకాశం ఈ చంద్రబాబు నాయుడు గారి సంకల్పం ఉంది కాబట్టి తప్పనిసరిగా ఈ నిధుల్ని సమీకరించి ఇది పూర్తి చేసేటువంటి విధంగా, ఎందుకంటే ఇప్పుడే నారాయణ స్వామి గారు ఉన్నారు. నిజంగా ఈ తారక రామతీర్థ సాగర్ ప్రాజెక్టు ఒక రూపకల్పన జరిగింది అని అంటే అది నారాయణ స్వామి గారు, ఆయన కృషి, ఆయన కళ. నిజంగా పెద్ద ఆయనకు కూడా మనందరూ కూడా చేతులెత్తి మేము కూడా మీ అందరి తరఫున కూడా ఆయనకి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. ఆ రోజు కూడా నాకు చెప్తూ ఉన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, ఈ పేరు తారక రామ అని పేరు ఉంది ఏంటి అని, ఎన్టీ రామారావు గారి పేరు ఏంటంటే మరి ఆ రోజుల్లో మరి ఏదైతే మంత్రి పదవి ఇస్తామంటే మంత్రి పదవి కంటే కూడా నాకు ఈ ప్రాజెక్టు ముఖ్యం, అంచేత ఎన్టీ రామారావు గారి పేరు పెట్టుకుంటామని అంటే ఆ రకంగా రాజకీయాల్లో ఉంటూ పదవుల్ని కూడా పనంగా పెట్టుకుని ఈ యొక్క ప్రాజెక్ట్ అవసరం అనేటువంటి విధంగా నారాయణ స్వామి గారు లాంటి పెద్దలు కృషి ఏదైతే ఉందో అది చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఖచ్చితంగా అది ఫలిస్తుంది. తప్పనిసరిగా దీని ప్రాధాన్యత దృష్టిలో పెట్టుకుని పని చేస్తాము. ఈ రోజు కూడా 18,000 కోట్లు ఆల్రెడీ ఇరిగేషన్ బకాయిలు ఉన్నాయి. గత ప్రభుత్వం మాకు వారసత్వంగా ఇచ్చింది. అంచేత ఒక పక్కన ఏదైతే ఆ బకాయిలు చెల్లించాలి బిల్లులు, ఇంకొక పక్కన తెచ్చినటువంటి అప్పులు చెల్లించాలి, ఇంకొక పక్కన తెచ్చినటువంటి అప్పులకి వడ్డీలు కట్టుకోవాలి, మళ్ళీ ఇంకొక పక్కన ఇటువంటి కొత్తవన్నీ కూడా మళ్ళీ నిర్మాణం చేసి మళ్ళీ వీటికి బిల్లులు చెల్లించాలి. మాకు ఒకే ఒక నమ్మకం, విశ్వాసం, ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఒక పరిపాలన దక్షత ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండడం, ఆయనకి పవన్ కళ్యాణ్ గారు అండగా నిలబడడం, వీరిద్దరికీ తోడుగా నరేంద్ర మోడీ గారు ఉండడం వల్ల ఈ సవాళ్ళనన్నింటినీ కూడా అధిగమించి ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ఖచ్చితంగా ఉత్తరాంధ్ర ప్రయోజనాల్ని మేము ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకుని ఉత్తరాంధ్రకు ఉజ్వల భవిష్యత్తు ఉండేటువంటి విధంగా మరి ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి మీ ద్వారా అందరూ కూడా తెలియజేసుకుంటూ, ఇప్పుడే మనకి ఇంకా విజయనగరం మరి కలెక్టరేట్ లో కూడా ఏదైతే విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి మరి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా రివ్యూ కార్యక్రమం ఉంది. అంచేత ఎవరైతే గౌరవ శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు అందరూ కూడా ఆ కార్యక్రమానికి అధికారులతో పాటు వచ్చి సహకరించాలని చెప్పి మీ ద్వారా కూడా కోరుతూ ఉన్నాం.